ఎన్నో రకాల శోధనలు, అవన్నీ అగ్ని వంటి మహాశ్రమలు. అయితే ఈ శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు మనలో కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, దేవా నిజంగా మీరున్నారా? మీరు నన్ను చూస్తున్నారా? ఎందుకు ఈ పరిస్థితులు నాకు వస్తూ ఉన్నాయి? వీటిని ఎందుకు అనుమతిస్తున్నారనే ప్రశ్న సహజంగా వస్తూ ఉంటుందండి. అయితే దేవాతి దేవుడు మనందరిని ప్రేమించి, మనందరినీ మంచి మార్గంలో నడిపించటానికి ఆయన చెప్పే ప్రతి మాట కూడా, ఆయన యొక్క ఉద్దేశాలు అనేవి చాలా ఉన్నతమైనటువంటివండి. ఆయన మార్గాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. అందులో ఎటువంటి కల్మషం ఉండదు. ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు, మనతో ఎప్పుడూ ఉంటారు. ఆయన మాట్లాడే మాట, నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను. ఆ పదాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. కనుక దేవాతి దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనతోనే ఉంటారు. ప్రతి సిచ్యువేషన్లో కూడా మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మను ద్వారా, సహవాసము ద్వారా, సంఘము ద్వారా మనల్ని బలపరుస్తూ, నడిపిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని దేవుని పనిలో ముందుకు నడిపిస్తూనే ఉంటారు.